భారతదేశ ప్రధాన న్యాయమూర్తితో సహా మరో 25 మంది న్యాయమూర్తులు ఈ నెల 12వ తేదీన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో పర్యటించనున్నారని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ తెలిపారు. దేశ ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో అరకు వ్యాలీలో పలు ఆంక్షలు విధించినట్లు ఐటీడీఏ పీఓ అభిషేక్ స్పష్టం చేశారు. న్యాయమూర్తుల భద్రతా దృష్ట్యా కొన్ని పర్యాటక కేంద్రాలకు సందర్శకుల ప్రవేశం నిషేధించినట్లు మీడియాకు తెలిపారు. అరకు ఉత్సవాలకు ముందు మనకి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉచ్చ న్యాయమూర్తి ఆయన మరియు 25 జడ్జిలు మనకి వచ్చే 12వ తారీఖు అరకు వ్యాలీకి వస్తున్నారు. దీనికోసం మనం ప్రత్యేకంగా నేను జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరం కూడా వెళ్ళి సందర్శించాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు హైయెస్ట్ ప్రోటోకాల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఉన్న న్యాయమూర్తులనే ఉచ్చం, ఆయనే హైయెస్ట్ కాబట్టి దానికి వాళ్ళ సెక్యూరిటీ పరంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు వాళ్ళు ఉదయం 10:30కు వస్తున్నారు, సాయంత్రం వరకు అక్కడే ఉంటారు కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ప్రజలకు ఉంటాయి. మీ ద్వారా నేను పర్యాటకులు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళు మ్యూజియం వెళ్తున్నారు, గిరిగ్రామ దర్శనం వెళ్తున్నారు కాబట్టి ఏపీటీడీసీ హరితాలో ఉంటారు కాబట్టి ఆ రోజు ఇలాంటి పర్యాటక ప్రదేశాలు జనరల్ పబ్లిక్ కి మూసివేయడం సెక్యూరిటీ పరంగా మాకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అది కూడా మేము చేస్తున్నాము. అరకు ఉత్సవాలకి మేము మన సైడ్ నుంచి ప్రణాళిక అన్ని తయారు చేసేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వంకి సమర్పించడం కూడా జరిగింది. మనకి సంక్రాంతి తర్వాత ప్రభుత్వం నుంచి రిటర్న్ కమ్యూనికేషన్ రాబోతుంది.